ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంతవరకు పాటలతో దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి ఉన్నాము. వాక్య పఠనము చదివి వినిపించినటువంటి సహోదరి సుజాతమ్మకు, అలాగే ప్రార్థించినటువంటి పాస్టరమ్మకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, గత 2-3 వారాల నుంచి కొంచెం అనారోగ్య పరిస్థితి వల్ల మరి వాక్యం అందించలేకపోయాను. దేవుని దయతో మీ అందరి ప్రార్థన సహాయంతో గొంతులో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం తగ్గిపోయింది. ఇంకా కొద్దిగా ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నాను. చాలా వరకు రిలీఫ్ అయింది. చాలా దేవుని దయతో కొంచెం నయమైతుంది. మీరందరూ కూడా ప్రార్థించారు. మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఎవరు కూడా మాట్లాడకండి. పిల్లలను కూడా కాస్త నిశ్శబ్దంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. కొద్దిమంది అయినప్పటికీ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి దయచేసి. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కటి అంశం ఏంటంటే సహకరించడం. సహకరించడం లేదా స్పందించడం. సహకరించడం అంటే అర్థం ఏంటంటే, వినండి అమ్మా, దయచేసి బాగా వినండి. సహకరించడం అంటే అర్థం ఏంటంటే, ఒక టీచర్ స్కూల్లో మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటాం కదండి. స్కూల్లో ఉన్న టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు, ఒక లెసన్ టీచర్ చెప్పేటప్పుడు ఆ లెసన్ పిల్లలు చక్కగా వినాలి. విన్న తర్వాత టీచరు ఆ పాఠం అయిపోయిన తర్వాత ప్రశ్న వేస్తూ ఉంటుంది. ఆ విన్నటువంటి వారు ఖచ్చితంగా దానికి ఆ ప్రశ్నకు జవాబు ఇస్తారు. కొంతమంది ఇవ్వరు జవాబు, కొంతమంది ఇవ్వరు, కొంతమంది ఇస్తారు. కొంతమంది ఇవ్వడం లేదు అంటే వాళ్ళు సరిగ్గా వినడం లేదు అని అర్థం. అంటే వినడము కాదు, సహకరించడం లేదు, స్పందించడం లేదు అని అర్థం. విన్నటువంటి వారు చక్కగా సమాధానం చెప్తారు. వారు సమాధానం చెప్తున్నారు అంటే వారు విని స్పందించారని అర్థం. అర్థమవుతుందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టరు చెప్పింది చక్కగా విని ఆ ప్రకారము గనక చేస్తే తనకున్న రోగం ఏమవుతుంది? నయమవుతుంది, బాగవుతుంది. డాక్టర్ కూడా అంటాడు, నేను చెప్పింది వినేదే కాదు, విన్నదాని ప్రకారంగా నువ్వు పాటించాలి. పాటిస్తే తప్ప నీకున్న రోగము నయం కాదు. అంటే వినడము వేరు, స్పందించడము వేరు. వినడం ఏంటంటే, వినడం పెద్ద కష్టమేం కాదు, వింటాము, ఇక అది పెద్ద కష్టం కాదు. కానీ విన్నదాని ప్రకారంగా జీవించినప్పుడే మనిషి గొప్పవాడవుతాడు. ఒక రోగి డాక్టర్ చెప్పింది విని వాటి ప్రకారంగా పాటిస్తే తనకున్న రోగము బాగవుతుంది, స్వస్థ పొందే అవకాశం ఉంది, ఆరోగ్యంగా కోలుకునే అవకాశం ఉంది.
ఒక టీచర్ చెప్పింది ఆ స్టూడెంట్, ఆ పిల్లవాడికి, ఆ విద్యార్థికి ఆ మాటలు చెప్పిన మాటల ప్రకారంగా విని వాటి ప్రకారంగా ప్రవర్తిస్తూ వాటి ప్రకారంగా నేర్చుకుంటే ఒకనాడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు అబ్బాయి. అంటే ఒక టీచరు చెప్పింది విన్నప్పుడు వాటిని స్పందించి వాటి ప్రకారంగా ఏది చెప్తే అది హోంవర్క్ రాయడం కానీ, నేర్చుకోవడం కానీ, కంటత చేయడం కానీ, ప్రశ్నకు జవాబు ఇవ్వడం కానీ ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు విని వాటి ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు కనుక ఒకరోజు గొప్పవాడయ్యే అవకాశము ఉంది. ఒక డాక్టర్ చెప్పినట్టుగా వింటే ఆ రోగం బాగయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వినకపోతే లేదా స్పందించకపోతే రోగం బాగాదు, విద్యార్థి డెవలప్ అయ్యే అవకాశము లేదు. అలాగే ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుని మాటలు మనము వింటున్నాం. విన్నటువంటి ఆ మాటలను వినవరకే పరిమితి చేసినాం. దానిని స్పందించడం లేదు, దాన్ని సహకరించడం లేదు, దాన్ని లోపలికి చేర్చుకోవడం లేదు. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను లోపలికి చేర్చుకుంటేనే మన జీవితాలలో మార్పు అనేది కనపడుతుంది. ఈరోజు నువ్వు మారలేదు, నీ జీవితం మారలేదు అంటే నువ్వు వినడము లేదు. వినడం లేదనడం లేదు, వింటున్నావు, కానీ ఆ మాటలను లోపలికి చేర్చుకోవడం లేదు. తర్వాత ఆ మాటల ప్రకారంగా బ్రతకాలన్న ఆలోచన నీకు రావడము లేదు. అందుకే నువ్వు మార్పు అనేది నీలో కనిపించడము లేదు. నీలో మార్పు కనిపిస్తుంది అంటే నువ్వు విని స్పందిస్తున్నావు, నువ్వు సహకరిస్తున్నావు దేవుని మాటలకు అని అర్థం. ఒక విద్యార్థి రోజుకి అబ్బాయి మంచి మార్కులు వస్తున్నాయి, డెవలప్ అవుతున్నాడంటే ఒకరోజు మంచి జాబు దొరుకుతుందా లేదా? ఒకరోజు ఉన్నత స్థాయికి వెళ్తాడా లేడా? అబ్బాయి వెళ్తాడు. ఎందుకంటే స్పందిస్తున్నాడు. టీచర్ చెప్పే ప్రతి మాటను చక్కగా విని స్పందించి అవన్నీ కూడా నేర్చుకొని పాటిస్తున్నాడు అనమాట తన జీవితంలో. బాబు 5 గంటలకు లేచి హోంవర్క్ రాయాలమ్మంటే ఖచ్చితంగా 5 గంటలకు లేచి ఏం చేస్తున్నాడు అబ్బాయి? హోంవర్క్ రాస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, కంటత చేస్తున్నాడు. బాబు రేపటి రోజు ఈ లెక్క పూర్తి చేసుకొని రామ్మంటే ఖచ్చితంగా ఇంటికాడ కూర్చొని ఆ లెక్కను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేర్చుకొని రాసి ఆ లెక్కను టీచర్కు చూపిస్తూ ఉన్నాడు. అంటే చెప్పిన దాని ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అప్పుడే ఒకరోజు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అబ్బాయికి. ఈరోజు దేవుని మాటలు వింటున్న మనము వాటి ప్రకారంగా జీవిస్తున్నామా? స్పందిస్తుందా మన హృదయం? నేను బ్రతకాలి, దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన నీకు రాకుండా ఉంది అంటే నువ్వు వింటున్నావు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, స్పందిస్తలేవు. అందుకే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మన జీవితాల్లో మార్పు కనిపిస్తలేదు. మనము మారాలి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు మాటలు చాలా గొప్పవి. ఎంత గొప్పవి అంటే ఆయన మాటలకు అసలు ప్రకృతిలో ఉన్నవే స్పందించాయి. నీవు స్పందిస్తలేవేమో కానీ, నీవు మార్పు చెందడం లేదేమో కానీ, ఆయన మాటలు ఎన్ని మాటలు విన్నా నీ జీవితాన్ని మార్చుకోవడం లేదేమో కానీ,
యేసుక్రీస్తు మాటలకు ఏవి స్పందించావో తెలుసా? ప్రకృతిలో ఉన్నవి అవి ఏవి పంచభూతాలు స్పందించాయి. ఒకరోజు యేసుక్రీస్తు వారు ప్రయాణమైపోతున్నాడు. అమ్మ వినండి బాబు, మాట్లాడకూడదు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ప్రయాణమైపోతూ ఉన్నాడు. ప్రయాణం అంటే మామూలుగా మనలాంటి ప్రయాణం కాదు వాళ్ళది. మనము ప్రయాణం చేయాలంటే ఒక వెహికల్ ఖచ్చితంగా మన దగ్గరికి రావాల్సిందే. ఇప్పుడు ఆటో మాట్లాడుకోవడమా, లేదా బైక్ తీసుకెళ్ళిపోవడమా, లేదా బస్కి వెళ్ళిపోవడమా, ఇవి ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏవి లేవు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళిపోయేవాళ్ళు. అంతెందుకు, పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఆ పెద్దల ఈ వయసులో, ఆ హరి వయసులో ఉన్నప్పుడు ఆ పెద్దలు కూడా చూసింటారు. ఈ ఓరోకలి పోవాలంటే నడుచుకుంటూనే పోవాలా, అటు ఉప్పలపాటికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలా, ఉయ్యలవాడ వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలా, నన్నూరు పోవాలంటే నడుచుకుంటూనే. మా నాన్న, నేను నన్నూరులో చదువుతుంటే, హాస్టల్లో ఉంటే, 3వ తరగతి, చాలా పొట్టిగా ఉంటాయి. ఇప్పుడు కూడా హైట్ లేనండి. హాస్టల్లో చిన్న పిల్లోని వదిలేసిపోయినాడు మా నాన్న. 3వ తరగతి, ఇటువైపు ఉంది స్కూల్, అది అక్కడ కింద హాస్టల్ ఉండే. అప్పుడు మా నాన్న నన్ను చూడ్డానికి వస్తే అటు షార్ట్ కట్ మా ఊరు నుంచి నడుచుకుంటూనే రావాల్సింది. ఆ రోజు యేసు ప్రభు వారి కాలములో కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాలకు వెళ్ళి అంటే కాలినడకతోనే వెళ్ళేవాడు. సముద్రాలు దాటాలి అంటే ఖచ్చితంగా ఓడ ప్రయాణము చేయాలి. నడవడానికి వీలు లేదు కాబట్టి ఏ ప్రయాణము? ఓడ ప్రయాణం. ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి, ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త కిందికి వెళ్ళి తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. చాలామంది ఆటో ఎక్కితేనే ఏమొస్తుంది? ఏమ్మా స్వార్థమ్మా? ఆమెకే కాదు, మరీ మా ఫ్యామిలీలో మీరు ఎవరన్నా గమనించండి, బహుశా నా నుంచి కూడా స్టార్ట్ చేయండి. ఎందుకో అవి ఆటో ఎక్కితేనే నిద్రలోకి జారిపోతాం. మా మామ ఉన్నాడు ఒక ఆయన, ఎంత మీరందరూ ఇంతేనా? వెంటనే కొద్దిసేపటికే మా జయబ ఉన్నాడు, మా చిన్న జయబ, కొద్దిసేపటికే నిద్రలోని కాదు, ఏకంగా గొరక స్టార్ట్ అవుతుంది. అది మరీ విచిత్రం. ఈయన మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయింటారు. గొరక వచ్చేంత వరకు ఈయన మాటలు బంద్ కావు. అప్పుడు అరే ఈయన వింటున్నాడేమో అనుకోండి, అప్పుడే జారిపోయినాడు నిద్రలోకి. అంటే ఆ ప్రయాణంలో నిద్రలోకి ఎలా జారిపోతాడో యేసుప్రభు కూడా బహుశా అలసిపోయాడేమో. కానీ ఒకరోజు పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు, పర్వాలేదులేమ్మా ఉంచు, పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రలోకి జారిపోయాడు, తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. ఇంతలో ఆ ఓడలో ఉన్న వారందరూ ప్యాసింజర్స్ ఉన్నారు కదా, అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతలో ఏమైందంటే గాలి తుఫాను రావడం జరిగింది. విపరీతమైన గాలి వచ్చేస్తుంది. వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఓడలో. ఆ గాలికి ఆ ఓడ అటు ఇటు అయిపోతుంది. తర్వాత సముద్రములో కూడా అలలు ప్రారంభమైనాయి. సాఫుగా జరగడం లేదు, ఓడ ప్రయాణం కొనసాగించడం లేదు, అలలు వస్తున్నాయి. ఈ ఓడ పైకి కిందికి వెళ్ళిపోతుంది. గాలి, విపరీతంగా గాలి వస్తుంది. అంతేకాదు తుఫాను కూడా రావడం జరిగింది. గాలితో పాటు ఏమొచ్చింది బాబు నతానేల్? గాలితో పాటు ఏమొచ్చిందమ్మా? తుఫాను వచ్చింది. వినండి, తుఫాను వచ్చింది. ఈ తుఫాను గాలి రావడం వల్ల ఈ ఓడలో ఉన్న ప్రయాణికులందరూ భయపడిపోతున్నారు. అయ్యో బాబోయ్, ఇదేదో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉందని ఆలోచన చేసి ఇక యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభుని లేపుతున్నారు. అయ్యా, మేము నశించిపోవటం నీకు ఇష్టమా? ఇంత గాలి విపరీతంగా లేస్తుంది, తర్వాత తుఫాను వస్తుంది,
తర్వాత సముద్రంలో ఆ యొక్క అలల వల్ల ఓడ అవకతవకలవుతుంది. నువ్వు నిద్రపోతున్నావయ్యా, ఓసారి మమ్మల్ని రక్షించయ్యా, లేయ్యా అని లేపినారు. లేపిన వెంటనే మీరు గమనించండి, అక్కడ ఏమా వెంటనే యేసుప్రభు వారు లేచి గాలిని ఆపేశాడు, చేయి పెట్టాడు, ఇట్లా ఆపేశాడు. గాలి తుఫాను ఆగిపోయింది. యేసు ప్రభు వారి మాటకు స్పందించి అవి ఏమైపోయినాయి తెలుసా? ఆగిపోయినాయి. అంటే స్పందించాయి, విన్న వెంటనే ఏమైనాయి? క్రియాపూర్వకంగా అవి జరిగాయి, అక్కడ నిలిచిపోయాయి. అక్కడ తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రములో ఉన్న అలలన్నీ కూడా ఆగిపోయి నిమ్మలమైనవి. ఎంత విచిత్రం అండి! యేసు ప్రభువారి మాటలకు ఎంత చక్కగా స్పందించి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క గాలి, తుఫాను, సముద్రమున అలలు ఆగిపోయినాయి అంటే నిజంగా ఆ మాటలో ఎంత శక్తి ఉంది చూడండి. యేసు ప్రభువారి ఆ మాటలలో ఎంత శక్తి ఉంది ఆలోచించండి. కానీ యేసు ప్రభువారి మాటలలో ఇవే ఆగిపోతున్నప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు చూడండి. నువ్వు మన జీవితంలో యేసు ప్రభువారి మాటలు ఎన్నో వింటున్నాం, కానీ స్పందించడం లేదు. విడిచిపెట్టమని చెప్తూ ఉంటే విడవడం లేదు. మనం ప్రకృతి ఆగిపోతుంది. ఇంకో మాట చెప్పమంటారు, యేసుక్రీస్తు వారు చివరిలో మీరు గమనించండి, ఆయన సిలువ వేస్తున్నప్పుడు కొర్రలతో కొట్టబడ్డాడు. శరీరమంతా ఒక నాగలి చేత ఎలా దున్నపడుతుందో తన శరీరం అంతా అలా దున్నబడింది. మొత్తం చర్మమంతా రక్తముతో కారిపోతూ ఉంది. తలకు ముళ్ళ కిరీటం పెట్టేశారు. సిలువను మోయించుకుంటూ ఆ కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. కొండ మీనికి ఎక్కిన తర్వాత ఆ సిలువ మీద యేసు ప్రభుని పరుండబెట్టి చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు కూడా మేకులు కొట్టించారు. తర్వాత చివరిలో ఆ ప్రక్కన బల్లెపు పోటు పొడిచారు. చివరిగా యేసు ప్రభు వారు ప్రాణాన్ని విడిచాడు. కేక వేసి ప్రాణము విడిచాను. ఒకసారి చూడండి ఆ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. కేక వేసి ఏమో వినండి, లాస్ట్లో ఉన్నవారు, కేక వేసి ప్రాణము విడిచెను. బిగ్గరగా కేక వేశాడు. ఆ కేకకు ఏవి స్పందించావో తెలుసా? ఆ మాట విని భూమి నెరవిడిచిందంట. భూమి ఒకసారి చూడండి, వణికెను అని ఉంది కదా, 27:51. అప్పుడు ఆ యెరూషలేము దేవాలయము కేక వేస్తే ఆ కేక విని ఆ దేవాలయము ఏమైందంట? తెర పైనుండి కింది వరకు రెండుగా చీలెను. భూమి ఏం చేసిందంట? వణికిందంట. చూడండి, బండలు ఆ కేకకు ఏమి స్పందించాయండి? బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడెను. బండలు బద్దలైనాయి, భూమి వణికింది, దేవాలయము రెండుగా చీలెను, తర్వాత సమాధులు
తెరవబడి. ఒక కేకకు ఇన్ని జరిగాయా? ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. ఆ కేక విన్న వెంటనే దేవాలయము 2 చీల ఇట్లా నెరబిడిచింది. దేవాలయమే, యెరూషలేం దేవాలయం. భూమి గదగద వణికింది. బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరమును ఎంత గొప్పగా జరిగిందండి. యేసు ప్రభు మరణించిన తర్వాత చివరి కేక, బిగ్గరగా కేక వేసినందుకు ఆ కేక విని స్పందించి ఎన్ని కదిలాయి చూడండి. చాలామంది మరణించిన తర్వాత ఏవేవో చేస్తూ ఉంటారు, హంగామాలు. కానీ యేసు ప్రభువారు ఆ చివరి కేక వేసిన వెంటనే స్పందించడము, ఆ స్పందన వెంటనే దేవాలయములో తెర అడ్డుగా 2గా చీలబడింది, బండలు బద్దలైపోయాయి. సమాధిలో ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధులు లేచి వారు సమాధిలో నుండి బయటికి వచ్చారంట. సమాధిలో నుండి బయటికి వచ్చారంట. సమాధిలో ఏముంటుందండి? శవం ఉంటుంది కదా. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింటే తెలుసా? పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడికి వెళ్ళింటాయో తెలుసా? చనిపోయిన తర్వాత పరదేశులో ఉంటాయి. పరదేశులో ఉన్నటువంటి ఆత్మలు యేసు ప్రభు వారు కేక వేసిన వెంటనే పరదేశులో ఉన్నటువంటి ఆత్మలు వచ్చి సమాధిలో ఉన్నటువంటి ఈ యొక్క శవములోనికి చేరిపోయి లేచి నిలబడ్డాయి. అంటే ఆ కేకకు చనిపోయిన వారి సహితము స్పందించారు. ఆ కేకకు ఏం జరిగింది తెలుసా? చనిపోయిన వారి సహితము లేచారు. మరి యేసు ప్రభు వారి మాటలు ఎన్ని వింటున్నామండి? ఎన్ని వింటున్నాం మనం? మన హృదయం ఎందుకు స్పందించడం లేదు? మనమెందుకు పాపాన్ని విడిచిపెట్టడం లేదు? చనిపోయిన వారి సహితము స్పందిస్తూ ఉన్నప్పుడు, వారు లేచి నిలబడినప్పుడు మన జీవితాలలో ఉన్నటువంటి ఆ పాపాన్ని మనమెందుకు తీసివేసుకోలేకపోతున్నాం? యేసుక్రీస్తు వారు ఒకరోజు వాక్యం చెప్పి ఓ ప్రాంతానికి వెళ్ళాడు. మరియమ్మ మార్తమ్మ ఇంటికి. ఎక్కడికి వెళ్ళాడమ్మా? మరియమ్మ మార్తమ్మ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే వాళ్ళ తమ్ముడు చచ్చిపోయినాడు. తమ్ముడు చనిపోయాడు. అప్పుడు అన్నారు వాళ్ళు, అయ్యా మా తమ్ముడు చనిపోయాడు అని ఏడ్చారు. ఎన్ని రోజులు అయిందమ్మంటే ఇప్పటికి 3 రోజులు గడిచిపోయింది. ఎన్ని రోజులు అయిందంటే అప్పటికి 3 రోజులు గడిచిపోయిందయ్యా, మా తమ్ముడు చచ్చిపోయినాడయ్యా అని ఏడుస్తూ ఉంటే, సరే సమాధి దగ్గరికి వెళ్దాం పదా అని పోయినాడు యేసు ప్రభువారు. ఆ సమాధిలో యేసు ప్రభువారు, ఆ లాజరు సమాధిలో ఉంటే యేసు ప్రభువారు బయట నిలిచి ఒక మాట కేక వేశాడు, లాజరు బయటికి రా అని. ఆ మాటకు లాజరు చనిపోయిన లాజరు ఏమైపోయాడండి? లేచి బయటకు వచ్చేసాడు. స్పందించాడా? సహకరించాడా? చూశారా? చనిపోయిన లాజరు కూడా లేచాడండి. అంటే లాజరు యొక్క ఆత్మ పరదేశులో ఉంటే, ఆ పరదేశులో నుంచి ఈయన శవములో ఆ యొక్క బాడీలోనికి వచ్చేసి ఆ బాడీ అంతా కదిలి లేచి సమాధిని పగలగొట్టుకొని బయటకు వచ్చింది. అంటే యేసుక్రీస్తు యొక్క మాటల్లో ఎంత శక్తి ఉందో ఆలోచించండి.
మరణించిన వారి సహితము లేపబడుతూ ఉన్నారు అంటే మన జీవితంలో మార్పు కనబడటం లేదు, మనం స్పందించడం లేదు. ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు వారి జీవితాలలో మార్పు కనబడుతుంది. స్పందించినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వారి జీవితాలలో మార్పు వచ్చినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయో తెలుసా? ఒకసారి మీరు గమనించండి. జక్కయ్య ఉన్నాడు కదా, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. యేసు ప్రభు వారు ఒకరోజు వాక్యం చెప్తూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో పొట్టిగా ఉన్నాడు జక్కయ్య, చాలా పొట్టిగా ఉన్నాడు. అతడు సుంకము వసూలు చేసేవాడు. సుంకం అంటే తెలుసు కదా, పెద్ద సుంకం అంటే పన్ను. మామూలుగా సంత గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏలంపాట వాడి తీసుకుంటారు కొంతమంది. ఏవైనా పశువులు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంత అని పాడింటారు. అది ఖచ్చితంగా వాళ్ళకు ఏమంటారు దాన్ని, సుంకమా ఏదైనా గేటు, మన భాషలో చెప్పాలంటే గేటు వసూలు చేస్తూ ఉంటారు. మామూలుగా సుంకం అంటుంటారట గుడూరు వైపు. అది ఖచ్చితంగా ఇవ్వాలా. ఏదైనా అమ్మనీక పోతే కూడా అమ్మనీక పోయినోడు ఇవ్వాలి, కొన్న వ్యక్తి కూడా ఇచ్చి తీసుకున్నాలన్నమాట. అట్లా ఈయన పని, జక్కయ్య పని అది. ఈయన ఏం చేసేవాడు తెలుసా? 10 రూపాయలు ఉంటే 40 రూపాయలు వసూలు చేసేవాడు. జక్కయ్య ఎలాంటి వాడండి? 10 రూపాయలు ఉంటే ఆ యొక్క పన్ను 10 రూపాయలు ఉంటే 40 రూపాయలు తీసుకునేవాడు అందరి దగ్గర. అంటే బాగా ధనవంతుడు అన్నమాట. 2 అంతలు తీసుకునేవాడు. 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు తీసుకునేవాడు అన్నమాట. బాగా ఆస్తిపరుడే. ఏమైందో ఏమో లేదో కానీ యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగింది జక్కయ్యకు. పొట్టిగా ఉన్నాడు, ఎక్కువ మంది రావడం వల్ల చూడలేకపోయాడు. ఇక ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, యేసు ప్రభు ఇటు కాకుండా ఇంకెట్టైనా వస్తాడా, ఇంకొక మార్గం ఉందా రావడానికంటే, ఇటు వచ్చి అట్ట వెళ్ళిపోతాడు చూడు అన్నాడు. ఇటు వచ్చి అట్ట వెళ్ళిపోతాడంటే అట్టన ఆ రూట్కి వెళ్ళి ఉంటాను నేనని అందరికంటే ముందు పోయి ఆ రూట్లో ఉండి పోతే అక్కడ ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా ఈడ ఉంటే ఖచ్చితంగా యేసు ప్రభుని నేను చూస్తానని కూర్చొని ఉన్నాడు. అక్కడ కూర్చొని ఉంటే ఇంతలో యేసు ప్రభు వచ్చాడు. ఆ చెట్టు కాడ నిలబడి డైరెక్ట్ జక్కయ్యని పిలుస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇంతమంది వెనక అంత పబ్లిక్లో ఉంటే నా పేరు పెట్టి పిలిచేసరికి ఆయన ఆశ్చర్యపోయి వెంటనే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను ఉండవలసి వచ్చింది అని, నీ ఇంటికి రావాలా నేను అన్నాడు. ఆశ్చర్యపోయాడండి ఆయన. దిగాడు, వెంటనే తన ఇంటికి పిలుచుకుంటే అయ్యా నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు అని వెంటనే ఆ మాటలన్నీ విన్న వెంటనే తన జీవితంలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి ఏమన్నాడు తెలుసా? వెంటనే, ఇదిగో అయ్యా నేను ఎవరి దగ్గర అయితే 2 అంతలు వసూలు చేశానో వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అంటే మార్పు అంటే ఇలా ఉంటుంది బాబు, వినండి. ఏమ్మా, మార్పు అంటే ఇలా ఉంటుంది. నేను ఎవరి దగ్గర అయితే 2 అంతలు వసూలు చేశానయ్యా వారికి ఎన్ని అంతలు ఇచ్చేస్తాను? 4 అంతలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తానని ఇచ్చేశాడు కూడా పిలిచి అందరినీ. అంటే యేసు ప్రభు యొక్క మాటలకు ఏం చేశాడు జక్కయ్య? స్పందించాడు. తన జీవితాన్ని మార్చేసుకున్నాడు, తన బ్రతుకును మార్చేసుకున్నాడు. మార్పు అలా జరగాల. మనము కూడా ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం. వాక్య ప్రకారంగా బ్రతకాలని ఏ ఒక్కరోజు మనం ఆలోచించలేదు. ఆ పాపం అనేది విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం.
ఆ చెడ్డ అలవాట్లన్నీ వదులుకోలేకపోతూ ఉన్నాం అంటే నీవు ఇంకా స్పందించడం లేదు అని అర్థం. వదిలేయాల, మన జీవితాలలో ఉన్న ఆ చెడును ఏం చేయాలా? వదిలేసేలా. వదిలేసి దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టబడితే మనం ఒకరోజు పరలోకం చేరుకుంటాం. వ్యభిచారము చేయబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. వ్యభిచారం చేస్తున్న స్త్రీని యేసుప్రభు దగ్గరికి వచ్చి తీసుకొని వచ్చారు. అందరూ రాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకి ఉన్న చట్టం ఏంటంటే, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే, యూదులలో ఎవరైనా ఏ స్త్రీనైనా వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలా. వాళ్ళకిచ్చిన చట్టం అది. ఈమె యూదురాలు కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. రాళ్ళు తీసుకున్నారు అందరూ. యేసుప్రభు సెలవిస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారు. అందరు రాళ్ళు తీసుకున్నారు. యేసుప్రభు చూశాడు. చూసి అందరూ చెప్పు ప్రభు, తీర్పు తీర్చు, ఈమె వ్యభిచారం చేస్తుండగా తీసుకొచ్చాము, ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి కనుక మీరు ఒక మాట చెప్పండి అన్నారు. యేసుప్రభు లేచి ఒక మాట అన్నాడు వాళ్ళ మధ్యన, మీలో పాపము లేనివాడు ఎవరైనా ఉంటే ఆమె మీద మొదట రాయి వేయండి అన్నారు. అందరూ, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవరు కూడా ఆమె మీద రాయి వేసే అర్హత ఎవరికి లేదు. కారణం ఏంటంటే అందరూ వారిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేకపోయారు. వాళ్ళు ఎవరు కూడా రాయి వేయకుండా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభులో పాపము లేదు. రాయి వేసే అర్హత, అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉంది. ఆమెను రాయితో కొట్టి ఆమెను ఏం చేయాలా? చంపేయాలా. యేసు ప్రభు చూస్తే ఎవరు లేరు. అప్పుడు అన్నాడు, నేను కూడా నిన్ను కొట్టనమ్మా, ఇంకా నీవు వెళ్ళి పాపము చేయకుము. 8వ అధ్యాయం 11 వచ్చినాం కదా, యోహాను సువార్త 8:11. ఆమె అందుకు యేసు, నేనును శిక్ష విధింపను. ఆ మాటకు స్పందించింది ఆమె. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకమ్మన్న వెంటనే ఆమె పాపాన్ని విడిచిపెట్టింది. ఆ వ్యభిచారపు అలవాటుని ఏం చేసింది? మానేసింది, వదిలేసింది, విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతికింది. అంటే మార్పు అంటే ఇలా జరుగుతుంటుంది చూడండి. మార్పు అనేది ఇలా జరగాలి మన జీవితాలలో కూడా. ఒక జక్కయ్య మారాడు. తర్వాత వ్యభిచారము చేయబడినటువంటి స్త్రీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి మాటలలో అంత శక్తి ఉందన్నమాట. చూసారా? ప్రకృతిలో ఉన్నటు అవన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. ఎంతోమంది వారి జీవితాలలో మార్పు జరుగుతూ ఉంది. ఇక మన జీవితాలలో కూడా మారాలని మనం కూడా ప్రయత్నం చేయాలి. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఉన్నారు. ఆయన కూడా వాక్యాన్ని చెప్తూ ఉంటే చాలామంది ఆయన మాటకు స్పందించి మారిపోయారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను గారి మాట వింటే నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 9-10 వచనాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం. యోహాను గారు వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాడు. అంతే. ఇప్పుడే చెట్ల దగ్గర గొడ్డలి ఉన్నది, వేరు దగ్గర ఉన్నది. చెట్ల వేరు దగ్గర గొడ్డలి ఉంచబడి ఉన్నది. అది నరికేస్తే ఆ చెట్టు ఎక్కడికి వెళ్తుంది? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలాలు ఫలించకపోతే
మీ జీవితాలు కూడా మరి చనిపోతే మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారని చెప్పేశాడు. ఈ మాటకు స్పందించి, అయ్యా నిజంగా మేము మా జీవితాలలో మంచి ఫలాలు ఏమీ కనిపించడం లేదు, మేమేమి చేయాలి అని అడిగారు ఆయనని. ఎంత చక్కగా స్పందించారండి వాళ్ళు. యోహాను గారి మాట విని మేమేం చేయాలి చెప్పయ్యా అన్నారు. అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూడండి. సుంకరులకు చెప్తున్నాడు. సుంకరులను మేమేం చేయాలని అడిగినప్పుడు, బాప్తీసము పొందడానికి వచ్చినప్పుడు బోధకుడా మేమేం చేయాలి మాకు చెప్పయ్యా అంటే వాళ్ళతో చెప్తున్నాడు. మీకు నిర్ణయింపబడిన దానిని కంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. మళ్ళీ సైనికులు వచ్చారు. మీకు ఎంతైతే ఇవ్వబడిందో అంతే తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకాకండి. ఎక్స్ట్రా అంటే మీకు ఇచ్చిన జీతం ఎంతైతే ఉందో ఆ జీతముతోనే మీరు తృప్తి పొందండి. కానీ ఈరోజు చాలామంది జీతం కాక ఎక్స్ట్రా ఆశిస్తుంటారు. అంటే ఇది ఏ సంపాదన? అక్రమ సంపాదన. క్రమ సంపాదన కాదు, క్రమమైన పద్ధతి కాదు, అక్రమ సంపాదన అంటుంటారు దాన్ని కదా. ఆ సంపాదించడం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది అంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వారికి. ఒకవేళ మీరు సుంకరులు మీరు వినండి, మీరు అక్రమముగా సంపాదించకండి. ఏం చేయాలయ్యా? మేము ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండండి అని చెప్పాడు. మళ్ళీ సైనికులు అడుగుతున్నారు, మేమేం చేయాలయ్యా అన్నారు. వాళ్ళకేం చెప్పాడు? అందుకతడు ఎవరిని మీరు బాధ పెట్టకండి. సైనికులకు హెచ్చరిస్తున్నాడు, మేమేం చేయాలయ్యా? మా జీవితాన్ని కూడా మార్చుకోవాలి అంటే మేమేం చేయాలంటే ఎవరిని మీరు బాధ పెట్టకండి, ఎవరి మీదను అపనింద వేయకండి. మీ జీతముతోనే మీరు కూడా తృప్తి పొందండి. మీకు ఇచ్చిన జీతం ఎంతైతే ఉందో ఆ జీతములోనే మీరు తృప్తి పొందండి. ఎవరి మీద చాటిలు చెప్పకండి. చెప్తున్నారా లేదా? ఏమా చాటిలు చెప్తున్నారా లేదా? చెప్పరా? మంచోళ్ళు అయితే చెప్తారంట. అంటే దానిని ఏం చేయాలా? మీరు ఏం చేయాలా? మానుకోండి ఆ చాటిలు చెప్పేది. ఒకనాడు యోహాను గారు ఏ విధంగా అయితే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నదో, మంచి ఫలాలు ఫలించకపోతే నరికి అగ్నిగుండంలో వేయబడుతుందో, అలాగే మన జీవితాలలో కూడా మన బ్రతుకుల్లో కూడా మంచి ఫలాలు ఫలించకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్తాము? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. నిజంగా వారి జీవితాలు మారాయి తెలుసా? సైనికులు మారిపోయారు, అక్కడ సుంకర్లు మారిపోయారు. తర్వాత ఇంకేమి అమ్మా? అందరూ కూడా బాప్తీసము తీసుకొని దేవునికి ఇష్టకరంగా వారి జీవితాలు కట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా యోహాను గారి మాటలు విన్న వెంటనే వాళ్ళు స్పందించి వారికి ఉన్న చెడ్డ అలవాట్లన్నీ ఏం చేశారు? మానివేశారు. ఒక పొట్టి జక్కయ్య తన అక్రమ సంపాదన, యేసు ప్రభు వారి మాట విని, అక్రమ సంపాదన నాకొద్దు ప్రభువా, ఇప్పటి వరకు ఎవరితోనైతే అక్రమంగా నేను తీసుకున్నానో వారికి డబల్ ఇచ్చేస్తున్నాను ప్రభువా, 4 అంతలు ఇచ్చేస్తున్నానని తన జీవితాన్ని కూడా ఏం చేశాడు? ఆయన మార్చుకున్నాడు. వ్యభిచారము పాపము చేస్తున్నటువంటి ఆ స్త్రీ ఒకేసారి యేసు ప్రభు మాటలు విని పాపాన్ని విడిచిపెట్టేసింది. యోహాను గారి మాటలు విని సైనికులు, సుంకరులు కూడా వారి జీవితాలను మార్చుకున్నారు. ఇంకా యేసుక్రీస్తు మాటలు విని 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిగా, ఏమా వింటున్నారా? మాట్లాడకండి బాబు, మాట్లాడక. యేసు ప్రభు మరణించి వెళ్ళిపోయిన తర్వాత 12 మందిని బలపరిచి వెళ్ళిపోయాడు కదా. ఈ 12 మంది మళ్ళీ తమ పనులకు వెళ్ళిపోలేదు. వీళ్ళు
ఏ పని వాళ్ళది? వాళ్ళ పని ఏంది? వాళ్ళ వృత్తి చేపట్లు పట్టే వృత్తి. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మన డ్యూటీకి మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోలే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. పండుగ వచ్చింది. పండుగ రోజు అందరూ దేవాలయంలోనికి వచ్చారు. ఏమా, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పండుగ వచ్చింది ఒకటి. అందరూ యూదులందరూ దేవాలయంలోకి వచ్చారు. పేతురు గారు మొట్టమొదటిగా యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రసంగం స్టార్ట్ చేశాడు. వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు. పేతురు గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా కూర్చున్నోళ్ళతోనే మాట్లాడుతున్నాడు. మీరే అయ్యా యేసుప్రభుని అప్పగించింది. ఎవరంట? మీరు అప్పగించినందుకే ఆయన సిలువలో ప్రాణం పోయింది. మీరే అప్పగించారు అని ఈ విధంగా సూటిగా మాట్లాడేసరికి కొంతమంది స్పందించారు, ఒప్పుకున్నారు. నిజంగా మేమే ప్రభువా, మేమే అయ్యా. పేతురు గారిని అడుగుతున్నారు, మేమే ఆ యేసు ప్రభుని అప్పగించాం, ఇప్పుడు మేమేం చేయాలి? మాకు చెప్పయ్యా, మేమేం చేయాలని అడుగుతున్నారు ఆయనను కూడా. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు 37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. ఏ మాట విని? యేసు ప్రభు వారిని మీరే అప్పగించారు, సిలువలో అంత కొరడాలతో కొట్టించిన కారణం మీరే. నిజంగా అంత పరిశుద్ధుణ్ణి మేము అప్పగించాము, మా ద్వారానే మేము అప్పగించాము. మేము దానికి ఏం చేయాలయ్యా? ఆ పాపము పోవాలి అంటే మేము ఏం చేయాలయ్యా? మా జీవితాన్ని మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని అడిగితే అప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని ఆ పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. చెప్పమ్మా. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కాదమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. మీరు మారాలి. మీరేం చేయాలా? మారాలా. మారు మనస్సు పొందండి. తర్వాత పాపాల నిమిత్తము బాప్తీసము తీసుకోండి అంటే అక్కడ ఎంతమంది వచ్చారో తెలియదు. అక్కడ స్పందించిన వారు ఎంతమందో తెలుసా? 3,000 మంది స్పందించారు. ఇంచుమించు 3,000 మంది బాప్తిసాలు తీసుకున్నారంటే నిజంగా పేతురు గారు ప్రసంగానికి ఎంతమంది స్పందించారు చూడండి. వారి జీవితాన్ని వారికి ఉన్న ఆ పాపపు జీవితాన్ని ఏం చేశారు? విడిచిపెట్టి వారి జీవితాన్ని మార్చుకొని చక్కగా దేవుని కోసం బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. ఇప్పటి వరకు వారి జీవితాల్లో మార్పు కలిగింది. ప్రకృతిలో మార్పును చూసాం. యేసు ప్రభు వారు చిట్ట చివరిగా కేక వేస్తే ఆ కేక విన్నటువంటి భూమి వణికిందంట. ఆ కేక విన్నటువంటి దేవాలయము 2గా చీలబడిందంట. ఆ కేక విన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి శవాలు లేచి నిలబడ్డాయంట. అంటే స్పందించడం జరిగింది. పొట్టి జక్కయ్య తనకున్న అక్రమంగా సంపాదించి ఆ సంపాదన ఏం చేశాడు? వదిలేశాడు. వద్దు ప్రభువా, నువ్వు నా జీవితంలోనికి వచ్చావు, ఇక నేను ఈ తప్పుడు పనిని నేను చెయ్యను. ఇప్పటి వరకు చేశాను కదా ప్రభు. చెయ్యను అనేది కాదు, ఇప్పటి వరకు అక్రమంగా ఎవరితోనైతే సంపాదించుకున్నానో వారిని పిలిచి 2 అంతలు తీసుకుంటే 4 అంతలు వారికి రిటర్ను ఇచ్చేస్తున్నాడు. అది మార్పు. జక్కయ్య అక్రమ సంపాదనను విడిచిపెట్టాడు స్పందించి.
పాపము చేస్తున్న, వ్యభిచారము చేస్తున్న స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతికింది ఆ స్త్రీ. బాప్తీసమిచ్చి యోహాను గారు, ఇదిగో సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు అని గద్దించి, ఇదిగో చెట్ల వేరున గొడ్డలి ఉంచబడింది, ఎప్పుడు నరికి వేస్తాడో తెలియదు, మీ జీవితాన్ని మార్చుకోకపోతే దెబ్బతింటారని హెచ్చరించాడు. ఇదిగో మీ జీవితాలు ఇలా ఉంటే మీరు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారంటే వెంటనే అండి సుంకర్లు వచ్చి మేమేం చేయాలి అన్నారు. ఉన్న దాంట్లోనే తృప్తిగా మీరు ఉండండి, ఎక్కువ ఆశించకండి అని చెప్పాడు. అలాగే బ్రతికారు సుంకర్లు. సైనికులు వచ్చారు. సైనికులు, మేమేం చేయాలయ్యా అంటే, ఇదిగో మీకు ఎంత జీతం ఉందో అంతలోనే తృప్తి పొందండి, ఇదిగో చాటీలు ఒకరికొకరు చెప్పకండి, అవి మానేయండి అన్నారు. మానేస్తామయ్యా అని ఒప్పుకున్నారు. మేము మానేస్తాం, మాట్లాడం, అనవసరమైన మాటలు దేనిని మేము మాట్లాడమైనా. మారారు వాళ్ళు, సైనికులు మారిపోయారు. యేసు ప్రభువు మాటలు మరి అన్ని విధాలుగా మాట్లాడినప్పుడు ఎంతోమంది మారినప్పుడు, ఎంతోమంది స్పందించి వారి ప్రవర్తన మార్చుకున్నప్పుడు, వారి క్రియలు మార్చుకున్నప్పుడు, వారి యొక్క క్యారెక్టర్స్ను మార్చుకున్నప్పుడు ఈరోజు డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు నీకోసం. నీలో ఉన్న పాపము తీసేయడానికి వచ్చాడు ఆయన. నీకున్నటువంటి చెడ్డ అలవాట్లను మానుకొని హెచ్చరిస్తూనే ఉన్నాడు నీకు. ఇంకా ఎప్పుడు మారాలనుకుంటున్నావు నీవు? ఇంకా టైం ఉందిలే, ఇంకా రేపు మారదాములే, ఇంకా క్రిస్మస్కి మారదాములే, ఇంకా అట్టొచ్చే సంవత్సరం మారదాములే అని ఎందుకు వాయిదలేస్తున్నావు నీవు? ఎందుకు వాయిదలేస్తున్నావు? మారడానికి ఎందుకు వాయిదలేస్తున్నావు? ఎప్పుడు ఏమి జరుగునో ఎవరికి తెలియదు కదా. మన జీవితము ఏ పాటిది చెప్పండి? ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోయే బ్రతుకు మనదే. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. నీటి మీద బుడగలాంటిది మన జీవితం. మన జీవితం ఎలాంటిది తెలుసా? నీడ లాంటిది అన్నాడు. మన జీవితం ఎలాంటిదమ్మా? నీడ లాంటిది. నీడ ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉండి అలా వెళ్ళిపోతుంటుంది నీడ. మన నీడ ఎక్కువసేపు ఉండదు. మన నీడ తగ్గుతూ వస్తుంటుంది. మీరు చూసినారా? మనకున్న నీడను మీరు గమనించండి, అది తగ్గుతూ వచ్చేస్తుంది. మన జీవితం కూడా అంతే. మరి ఎప్పుడు మన జీవితము దెబ్బతింటుందో, ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తామో తెలియదు. మన బ్రతుకును మార్చుకోకపోతే మనం దెబ్బతింటాము. జాగ్రత్త, దెబ్బతింటాం. వాక్యానికి స్పందించకపోతే, ఈ వాక్యము నీ హృదయంలోనికి చేర్చుకోకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే నువ్వు వెళ్ళేది అగ్నిగుండానికి. జాగ్రత్త. ఎందుకు యేసు ప్రభు వారి మాటలు ఇంతగా మనకు చెప్పబడుతున్నాయి, ఇంతగా వినిపించబడుతున్నాయి అంటే మన జీవితాన్ని మార్చుకోవటం కోసం. ఎందరో మారిన వారి జీవితాల గురించి ఎందుకు వినాలి మనం? మన జీవితాన్ని మార్చుకోవటం కోసం. మారాలి, మారదాం. మీరు బాగా గమనించండి, ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం అవమానాలు. అవునా కాదా? పాపము చేసేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఏదైనా తప్పుడు పనులు చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. తరువాత ఆ పాపానికి ప్రతిఫలము ఒకరోజు అనుభవించేటప్పుడు ఎంత బాధపడిపోతుంటామండి. ఆ పాపానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. అనుభవిస్తున్నప్పుడు ఎంత అసహ్యం అనిపిస్తుంది మనకి. మనమెచ్చి ఇలాంటి తప్ప నేను చేసింది, ఇలాంటి తప్పుడు మార్గంలో నేనున్నది అని మనదే ఏమా అసహ్యంగా అనిపించదా? మరి ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు అసహ్యంగా అనిపిస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఆ పాపపు జీవితము నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నావు?
ఎందుకు బయటికి రాలేకపోతున్నావు? ఆలోచించండి. పాపము చేసేటప్పుడు సంతోషం ఉంటుందేమో కానీ తర్వాత అది అవమానం తెచ్చిస్తుంది. నిన్ను కించపరిచే పని చేయిస్తుంది. అది నీకు విలువలేని పనులు చేయిస్తుంది. ఆ పాపం తర్వాత బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వద్దు. దాని ద్వారా నీకు లాభం ఉండదు కానీ నష్టమే ఉంటుంది. దాని జోలికి వెళ్ళకుండగా మారదాం. ఏమున్నాయి నీ 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 ప్రవర్తనలో? ఏమున్నాయి చెప్పండి. ఎక్కువ మాట్లాడుతున్నావా? మాని. ఏమా బాబు, అనవసరంగా మాట్లాడుతున్నావా? అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతున్నావా? నోరు విప్పితే అబద్ధం మాట్లాడుతున్నావా? మానేయ్. వద్దు. దాని ద్వారా దెబ్బతింటావు. ఒకరోజు నిజం చెప్పినా ఎవరు నమ్మరు. అబద్ధాలు చెప్పి 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 అబద్ధం ఒకరోజు తెలిసినప్పుడు ఒకరోజు నిజం చెప్పినా ఎవరు నీ మాట నమ్మరు. మానేసేయి. చాటిలు చెప్తున్నావా? ఒకరి ఇంటి నుంచి సమస్య ఇంకొకరు తీసుకెళ్ళి చెప్తున్నావా? అవసరమా నీకు అవన్నీ? ఈ ఇంటి సమాచారం తీసుకుపోయి ఆ ఇంటికి చెప్పడము, ఆ ఇంటి సమాచారం తెచ్చి ఈ ఇంటికి చెప్పడము, ఆ ఇంటి వాళ్ళను ఈ ఇంటి వాళ్ళకు జగడం పెట్టడం ఏం పని అది? ఏం అలవాటు అది? మానేసుకో. మానేయ్. మంచిది కాదు అది. అలవాటు ఉంటే మానేసుకో. త్రాగుతున్నావా? నీ జీవితంలో బీడే కదా నేను తాగేది అంటున్నావా? వద్దు. రోజు రోజుకి దాన్ని తగ్గించేసి దాన్ని వదిలేసేయి. చాలామంది వదిలేసిన వారు ఉన్నారు. త్రాగి రోడ్ల మీద పడి వారి జీవితాన్ని మార్చుకున్న వారు చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. నువ్వెందుకు మారడం లేదు? ఎందుకు దాన్ని వదిలేయడం లేదు? ఆ చుట్ట ఎందుకు వదిలేయడం లేదు? వాక్యము నీకు స్పందన లేదేంటి? నీ హృదయం కరగడం లేదేంటి? ఎందుకు కరగడం లేదు నీ జీవితం? బండల లాంటివి బద్దలైపోతూ ఉంటే నీ హృదయం ఎందుకు? చిన్న హృదయం నీది. నువ్వెందుకు స్పందించడం లేదు యేసు ప్రభు మాటలకు? ఆ మామూలే చెప్తుంటారులే, ఇవన్నీ ఏడ చేస్తాములే అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకు దెబ్బతింటారు? జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, మన జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ అలవాటుతో మనం వస్తున్నాం? ఏది వెంట పెట్టుకొని వస్తున్నాం? మనం ఏది వెంట పెట్టుకొని వస్తున్నాం? బీడీ, సిగరెట్, మత్తు పదార్థాలతో నీ జీవితాన్ని పాడు చేస్తుంటే మానేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వద్దు. అటు నీ ఆరోగ్యము దెబ్బతింటుంది, అటు దేవుణ్ణి బాధ పెడుతున్నావు, అటు నీ జీవితాన్ని కూడా పాడు చేసుకొని పాతాళానికి వెళ్ళిపోతున్నావు, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, జక్కయ్య మారిపోయాడు. వ్యభిచారము చేయబడినటువంటి స్త్రీ మారిపోతుంది. సైనికులు మారిపోయారు. సుంకర్లు మారిపోతూ ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు మారిపోయి అనేకులను మార్చారు. నువ్వే అయ్యా యేసుప్రభుని సిలువ వేసి చంపింది అంటే, నిజమే, నేనే యేసుప్రభుని సిలువ వేసి చంపాను, నేనేం చేయాలయ్యా? ఆ పాపం పోవాలంటే నేనేమి చేయాలని వచ్చి అడిగారు. హృదయంలో నొచ్చుకున్నారంట వాళ్ళు. ఆ పరిశుద్ధుణ్ణి మేమే సిలువ వేసి చంపామయ్యా. పరిశుద్ధుణ్ణి, మంచోడయ్యా యేసు ప్రభు వారు. అనవసరంగా నిందలు పెట్టి అనవసరంగా లేనిపోని నేరాలు మోపి ఆయనను సిలువ మోయించింది మేమే. ఆ హేరోదు దగ్గరకు వచ్చి చెప్పలేదా వాళ్ళు? ఎవరు చెప్పారు అక్కడ సాక్ష్యం? యూదులే. ఆ దేవాలయమును పడగొట్టి 3 రోజులు లేపుతాడంట. ఈయననే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. తర్వాత పన్నీయకూడదని చెప్తున్నాడు. రకరకాల మాటలు హేరోదుకు చెప్పి ఈయనను సిలువ వేయండి, ఈయనను సిలువ వేయండి అని చెప్పిన వాళ్ళు వాళ్ళే. ఆ రోజు ఒకరోజు పేతురు గారు ఆ మాటలు మాట్లాడి, మీరే కదా ఆ రోజు యేసుప్రభుని సిలువ వేసి చంపింది అన్నప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని వారి జీవితాన్ని ఏం చేసుకున్నారు? మార్చేసుకున్నారు.
మా పాపాలు క్షమించండి ప్రభువా అని బాప్తిసం తీసుకొని ఆ రోజు నుంచి ప్రభు కోసము బ్రతికారు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి మార్పు కనపడుతుందో ఒకసారి ఆలోచించు. ఏదోలేయా బాప్తిసం తీసుకున్నాను అయిపోయింది అనుకుంటున్నావా? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకం చేరే అవకాశము ఏమా లేదు. పేరు నమోదు చేయించుకున్నావు. ఆ పేరు నమోదు చేయించుకున్న తర్వాత నువ్వేం చేయాలి? వాటి ప్రకారంగా చెప్పిన మాటల ప్రకారంగా ఒక చట్టంలోకి వచ్చావు. ఆ చట్ట ప్రకారంగా నువ్వు నడిచినప్పుడే నువ్వు గమ్యం చేరే అవకాశం ఉంది. లేదంటే మధ్యలోనే ఆ పేరు కూడా తుడిచివేయబడే అవకాశము ఉంది. తుడిచేస్తాడు. పెన్సిల్తో రాసుకున్నాడంట, పర్మనెంట్గా రాయాలి. అది ఏం రాసినాడు? పెన్సిల్తో రాస్తుంటాం మనం కూడా. రఫ్ పేపర్లో పెన్సిల్తో రాస్తున్నామంటే ఏం దాని అర్థం? రబ్బర్తో ఏదో ఒకరోజు దాన్ని క్లీను చేసే అవకాశం ఉంది అని అర్థం. రఫ్గా అట్లా రాసుకున్నాడు నిన్ను కూడా. పిల్లవాడిని స్కూలు పంపించేటప్పుడు పేరు నమోదు చేయించాడు పిల్లవాడు. ఇక అమ్మయ్య స్కూలు అయిపోయింది, నాకుగా స్కూల్లో స్టూడెంట్ని నేను, ఆ స్కూలు సభ్యుని నేను, ఆ స్కూలు విద్యార్థిని నేను, అమ్మయ్య అని అప్పటి నుంచి ఇంక చదవకుండా తిని పనుకుంటున్నాడు అనుకోండి. ఏమవుతుంది? అబ్బాయి ఒకరోజు ప్రయోజకుడవుతాడా? సోమరైపోయి ఎక్కడ చేతగాక ఏంటికి చెల్లకుండా అయిపోతాడు. అలాగే దేవుడు కూడా నిన్ను ఎప్పుడు పేరు రిజిస్టర్లో పేరు రాపించుకున్నట్టే బాప్తిసం తీసుకున్నప్పుడు పేరు నమోదు చేయించాడు. ఆ రోజు నుంచి నువ్వు దేవుని కోసం బ్రతకాలి. ఆ రోజు నుంచి దేవుడు చెప్పిన ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ రావాలి. ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు నిజమే కదా, ఇది నా గురించే కదా చెప్పింది అని అర్థం చేసుకొని నీ జీవితంలోనికి ఆ వాక్యాన్ని చేర్చుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి నీవు ప్రయత్నము, అది స్పందించడం అంటే. మారాలా. గతంలో నేను ఒక వ్యక్తి గురించి చెప్పాను మీకు. త్రాగుతూ ఉండేవాడు ఒక వ్యక్తి. ఏదైనా పని పడితే డబ్బులు ఇస్తే వస్తాను, ఊరికే రానంటాడు ఆ మనిషి. 500 అన్న బిర్యానీ పెట్టు, 500 ఒక కోటరీ ఇవ్వాలని చెప్పకూడదు కానీ ఒక కోటరీ ఇవ్వాలంట 500. ఇప్పుడు మారాడు. అటువంటి వ్యక్తి ఏమయ్యాడు? మారాడు. అన్నా వందనాలు బ్రదర్ అంటాడు ఆయన. నువ్వు మొన్న కలిసిండే ఒకరోజు, నువ్వు ఓ రోజు మా ఊరికి మా సంఘానికి రావాలని నువ్వు చెప్పాలా సాక్ష్యం అన్నాను. నేను ఖచ్చితంగా వస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవ్వరి జోలికి వెళ్ళడంలే, ఏ యొక్క పంచాయతీలకు వెళ్ళడంలే. అన్నా ఎట్లన్నా పాత వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అన్నా వందనాలయ్యా నేను ఇప్పుడు అన్నీ విడిచిపెట్టానయ్యా అంటాడు. ఎన్ని గంటలకు వస్తాడు ఆయన బయటికి తెలుసా? 10 గంటలకు వస్తాడు. ఏమన్నా ఇప్పుడు వస్తున్నావు అంటే అదేనా లేచి ఇంట్లో పనులు చూసుకొని తర్వాత ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని బయలుదేరుతానా, ఈ టైం అవుతుంది నాకు అంటాడు. రోజు అది దినచర్య అయినది. మారిపోయాడు. మాటలు మారిపోయాయి. ఒకరోజు భోజనం తింటున్నాం, నాతో పాటు కూడా వస్తున్నాడు. కొద్దిగానే పెట్టించుకున్నాడు. ఏమన్నా కొద్దిగా పెట్టించుకున్నావు అంటే ఎన్నికలు ఉంటారు కదన్నా, మనం కొద్దిగా తింటే వాళ్ళకు వస్తుంది కదా అంటున్నాడు. ఏమండి, ప్రతి విషయంలో మారిపోయాడు. మాటలు మారిపోయాయి, ప్రవర్తన మారిపోయింది. అబ్బా, మారడం అంటే అది. నిజంగా మన జీవితాల్లో ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా అలవాట్లు ఉంటే, ఏవైనా తప్పుడు పనులుంటే, ఏదైనా మోస పనులుంటే, ఎదుటివాడిని మోసం చేసే పనులుంటే, ఏదైనా పాపం చేస్తూ ఉంటే, దేవుని బాధ పెట్టే అలవాటు నీ జీవితంలో ఉంటే దయచేసి మానుకొని దేవుని మాటల ప్రకారంగా బ్రతికి ఆ పరలోకాన్ని చేరుకుందాం. మార్పు లేకపోతే నువ్వు ఇంకా స్పందించలేదు అని అర్థం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. తలలుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలమ్మ నాయన, ప్రేమగల మా తండ్రి,
ఇదిగో నాయనా, సహకరించడం, స్పందించడం ఏమిటో మేము నేర్చుకున్నాం. నిజంగా నాయనా, యేసు ప్రభు వారి కాలంలో ఒక జక్కయ్య నీ మాటకు స్పందించి అక్రమంగా సంపాదించుస్తున్న ఆ సంపాదన మానివేసి నీ మాటల ప్రకారంగా జీవించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టి నీ మాటల ప్రకారంగా తన జీవితం కట్టుకున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. బాప్తీసమిచ్చి యోహాను గారు ఒక సుంకరులను హెచ్చరించాడు, ఒక సైనికులను హెచ్చరించారు. మీ జీవితాలు మార్చుకోండి, మీ అలవాట్లను మానుకోండి అంటే మేము మానేస్తామయ్యా అని ఒప్పుకొని మానేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు, ఇదిగో ఆ మంచి వ్యక్తిని, ఆ నీతిమంతుని మీరే అప్పగించారు అన్నప్పుడు, నిజంగా మేమే కదా ప్రభుని అప్పగించామని వాళ్ళు ఒప్పుకొని ఆ యొక్క బాప్తిసం తీసుకొని వారి జీవితాలు మార్చుకున్నారు. ప్రభు కోసం బ్రతికినట్టుగా మేము చూశాం నాయన. ఎన్నో విషయాలు మేము విన్నప్పుడు మా జీవితాలు ఏంటి ప్రభువా, ఇంత కఠినంగా మార్చుకున్నాం, మేము ఇంత కఠినమైపోయినామేంటి నాయన మా జీవితాలలో. ఆ చెడ్డ అలవాటును మానుకోలేకపోతున్నాం కదా ప్రభువా. నైనా మీరు సహాయం చేయండి. ఈరోజే నైనా నీ పిల్లలు నీ వైపు చూస్తూ ఉన్నారు. ఏ అలవాటైతే మానుకోలేకపోతున్నారో ఆ అలవాటును బట్టి నీ పిల్లలు అడుగుతూ ఉన్నారు నాయన. మీరు సహాయం చేయండి తండ్రి. అలవాటును మానుకొనుటకు మీ సహాయం అందించి అలవాటును మానుకునే ఒక గొప్ప మార్పు మీ పిల్లల్లో కలిగించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నావు గనక ఆ మార్పు మీ పిల్లల్లో కలిగించండి తండ్రి. మారాలన్న తపన ప్రతి ఒక్కరిలో కలిగించండి తండ్రి. వారి జీవితాలలో మారి వాళ్ళ అలవాట్లను మానుకొని నీకు ఇష్టలుగా జీవించుటకు సహాయము చేయమని కోరుకుంటూ ముందున్నటువంటి కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించుమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.